ఈరోజైతే నేను మీకు ఒక దేవస్థానం అయితే చూపిస్తానండి. ఇది గుంటూరులో ఉంది. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటాచల స్వామి వారి దేవస్థానం అండి. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన ప్రదేశం అండి. ఈ దేవస్థానం అయితే గుంటూరు బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. అత్యంత సుందరమైన దేవస్థానం అండి. గుంటూరు నుండి నందివెలుగు రోడ్డు వస్త్రనగర్ దగ్గర అయితే ఈ ఆలయం ఉందండి. ఆలయ ప్రాంగణంలోనే గోశాల అయితే ఉందండి. గుడి మొత్తం చాలా ప్రశాంతంగా ఉందండి. ఓం నమో వెంకటేశాయ అనే ఆ గోవిందనాథుని నామస్మరణ అయితే నిత్యం వినిపిస్తూనే ఉంటుందండి. గుడి లోపలికి వెళ్ళే దారండి ఇది. వీలు కుదిరినప్పుడు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటాచల స్వామి వారి దేవస్థానాన్ని అయితే తప్పకుండా దర్శించుకోండి. గుడి చాలా పెద్దగా ఉందండి. శనివారం రోజునైతే గుడి అసలు ఖాళీ ఉండదంటండి. కానీ మేము వెళ్ళిన రోజైతే గుడి చాలా ప్రశాంతంగా ఉంది, అలాగే ఖాళీగా కూడా ఉందండి. గుడి ద్వారం 2 వైపులా గజరాజులు అయితే మనకు దర్శనం ఇస్తారండి. పక్కనే కళ్యాణ మండపం కూడా ఉందండి. గుడి మొత్తం అయితే చూపిస్తా, ఒకసారి చూసేయండి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే కింద వరకేనండి. పైన అయితే ఫోన్స్ కెమెరాలు అలౌ లేవంట. స్వామివారిని చూడడానికైతే 2 కళ్ళు చాలవండి, అంత బాగున్నారు. స్వామివారిని ఫొటోస్ వీడియోస్ తీయకూడదంటండి, లేకపోతే తప్పకుండా చూపించేదండి.